ఈ అహంకారము మమకారం ఎంత ప్రమాదం అనేవి 2 కథలతో మీకు చెప్తాను. ఒక ఊళ్ళో ఒక పెద్ద శిల్పి ఉండేవాడు, బ్రహ్మాండమైన శిల్పి. అసలు ఏ శిల్పాన్నైనా అద్భుతంగా చెక్కగలడు. అయితే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లి తనకు మృత్యువు ఎప్పుడు వస్తుందని అడుగుతాడు. సరిగ్గా జ్యోతిష్కులు లెక్కగట్టి ఈ సమయంలో మృత్యు వస్తుందని ఆ శిల్పికి చెప్పారు. అంటే ప్రాచీన కాలంలో అలా చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు చెప్పటం లేదు, అలా మృత్యు చెప్తే భయపడతారు కాబట్టి. నిజానికి జ్యోతిష శాస్త్రంలో అలా మృత్యు ఘడియలు కూడా చెప్పచ్చు. సరే, జ్యోతిష్కుల్ని కలిసి తన మృత్యు ఘడియలు తెలుసుకున్నాడు. కానీ తనకు మృత్యువు సమీపించిన మృత్యు ఘడియల్లో ఎట్టి పరిస్థితుల్లో మరణించకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అందుకని ఏం చేస్తాడంటే సరిగ్గా తనలాగే ఉన్నటువంటి అనేక శిల్పాలను చెప్తాడు. చూడటానికి ఆ శిల్పి ఎలా ఉంటాడో అచ్చుగుద్దినట్లు అలాగే ఉండేటటువంటి శిల్పాలు అనేకం తయారు చేసి వాటన్నిటినీ కూడా ఒక గదిలో ఉంచుతాడు. అయితే జ్యోతిష్కులు చెప్పినటువంటి ఆ మృత్యు ఘడియలు వచ్చే రోజు చక్కగా భోజనం చేసి శిల్పాలకు ఏ రంగు ఉంటుందో ఆ రంగు మొత్తం కూడా రాసుకొని ఆ శిల్పాల మధ్యలో వెళ్లి నిలబడతాడు. ఎందుకు అలా చేశాడు? యమధర్మరాజు యమపాశం వేయటానికి వస్తే ఆ శిల్పాల్లో గుర్తుపట్టకుండా ఉండాలి. ఈయన గొప్ప శిల్పి కదా, యమధర్మరాజు గుర్తుపట్టలేడు కదా. అలా చేద్దామని చెప్పి శిల్పంలాగే రంగు రాసుకొని శిల్పాలు నుంచున్నట్టే నుంచుంటాడు. ముందు పరీక్షించాలనుకుంటాడు. మృత్యు గడియలు రాకముందే నుంచుంటాడు. భార్య వస్తుంది, చుట్టూ చూస్తుంది. ఈయన ఎక్కడికి వెళ్ళాడో, ఇన్ని శిల్పాలను ఇక్కడ వదిలిపెట్టి నా భర్త ఎక్కడికి వెళ్ళాడని శిల్పాలు చూసి వెళ్ళిపోతుంది, గుర్తుపట్టలేదు. తర్వాత కొడుకులు కూతుళ్ళు అందరూ వస్తారు, ఎవ్వరూ గుర్తుపట్టలేదు. ఈ శిల్పికి విపరీతంగా అహంకారం వస్తుంది. నా అంత గొప్పవాడు లేడు, నేను మృత్యువుని కూడా జయించగలను. ఇంతలో యమధర్మరాజు యమపాశం పట్టుకుని వస్తాడు మృత్యు ఘడియల్లో. ఆ గదిలోకి రాగానే నిజంగానే శిల్పి చాలా గొప్పవాడు. యమధర్మరాజు కూడా గుర్తుపట్టలేకపోతాడు. సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఎలాగైనా సరే శిల్పి బయటపడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ శిల్పి మాత్రం ఎంత భయం ఉన్నా సరే, ఎదురుగా యమధర్మరాజు కనిపించినా సరే కదలకుండా శిల్పంలాగా అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు యమధర్మరాజుకు ఒక ఉపాయం వచ్చింది. ఏ ఉపాయం వచ్చిందంటే, ఈ శిల్పాలన్నీ ఎవరు చెక్కారో గాని చతుర్ముఖ బ్రహ్మ కంటే కూడా చాలా గొప్పవాడు, అంత అద్భుతంగా చెక్కాడు. కానీ ఈ శిల్పాల్లో ఒక చిన్న లోపం ఉంది. ఆ లోపం లేకపోతే మాత్రం ఈ శిల్పి బ్రహ్మ కంటే గొప్పవాడని యమధర్మరాజు పలుకుతాడు. వెంటనే తను మృత్యువు దగ్గర ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి ఈ శిల్పికి ఈగో వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. వెంటనే నేను చెక్కిన వాటిల్లో లోపం ఉందా, ఎక్కడ ఉంది, ఏ లోపం ఉంది చూపించు, లోపమే లేదు అని బయటికి రాగానే, ఇదే నీ లోపము, నువ్వెంత గొప్పవాడివైనా నీ అహంకారాన్ని వదిలిపెట్టలేకపోయావని యమధర్మరాజు తన యమపాశాన్ని చూసారా. అంత గొప్ప శిల్పయుండి కూడా ఆ అహంకారం, ఆ ఇగో, నాకంటే గొప్పవాడు లేడన్న భావన వల్ల ప్రాణానికి ముక్తి.